మాజీలంతా రాజీ లేని పోరాటం చేస్తారనుకుంటే ఇప్పుడేమో పూర్తిగా సైలెంట్ అయిపోయారట. ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ఉండాల్సిన నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట. పవర్ పోయేసరికి పబ్లిక్ కి ఫేసులు కూడా చూపించడం లేదు కొందరు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెరుపు తీగల్లా అలా వచ్చి ఇలా మాయమైపోయారు అంతే. కొందరు ప్రజాక్షేత్రంలో ఉంటే ఇంకొందరు నియోజకవర్గాల్లో కనీసం కాలు కూడా పెట్టడం లేదట. మరి ప్రజలకు దూరంగా ఉన్న ఆ గులాబీ నేతలు ఎవరో ఒకసారి చూద్దామా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు ఎక్కడా అంటే ఏమో మీకెక్కడన్నా కనిపిస్తే చెప్పండని అంటున్నారట జిల్లా ప్రజలు. కొందరు అప్పుడప్పుడు బాగోదన్నట్లు ప్రజల్లో తిరుగుతుంటే ఇంకొందరు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కనీసం నెలకు ఒకసారి కూడా నియోజకవర్గంలో తిరగడం లేదట మాజీలు. కొందరైతే అనుచరులకు కార్యకర్తలకు కూడా టచ్లో ఉండడం లేదన్న టాక్ వినిపిస్తోంది. అధికారం కోల్పోవడం, అందులోనూ ఘోరాతి ఘోరంగా ఓడిపోవడమే ఈ పరిస్థితికి కారణమని భావిస్తున్నాయి పార్టీ వర్గాలు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నా నేతలు అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆవేదనతో ఉన్నాయి పార్టీ శ్రేణులు. నేతల వైఖరితో మనస్తాపం చెంది కొందరు పార్టీ వీడుతున్నా కనీసం వారిని బుజ్జగించే ప్రయత్నం కూడా చేయడం లేదంటున్నారు పార్టీ జెండా మూసిన కార్యకర్తలు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటే అయినా 2018 ఎన్నికల్లో 12 స్థానాల్లో 9 చోట్ల కారు పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత అనూహ్య పరిణామాలతో మిగిలిన 3 సీట్లను కూడా గులాబీ పార్టీని దక్కించుకుని జిల్లాని క్లీన్ స్వీప్ చేసింది. 2023 ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. 12 స్థానాలకు 11 స్థానాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏకైక నాయకుడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాత్రం ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో పర్యటనలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన పోరాడుతున్నారు. సీనియర్ నేత హోదాలో రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో ముద్ర వేసుకుంటున్నారు. ఈయనతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య అపోజిషన్ నుంచి యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల అనారోగ్య కారణాలతో ఇంటికే పరిమితమై ప్రజల్లో తిరగలేకపోతున్నారు. వీరు తప్ప మిగిలిన మాజీ ఎమ్మెల్యేలంతా ప్రజలతో నియోజకవర్గంలో గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఓటమి తర్వాత పత్తా లేకుండా పోయారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పెద్దగా కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా ఏనాడూ ఖండించలేదు పైళ్ల. ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతను చూసి అక్కడి ప్రజలు చాలా రోజులైందట. గతంలో ప్రభుత్వ విప్గా పనిచేసిన సునీత పలుకే బంగారమైపోయిందని సొంత పార్టీ క్యాడరే సెటైర్లు వేయడం మొదలెట్టిందట. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అధ్యక్షుడి హోదాలో ఆయన ఎక్కడా పర్యటించలేదు. అప్పుడప్పుడు మొక్కుబడి కార్యక్రమాలు నిర్వహించడం తప్ప హార్ట్ఫుల్ గా ప్రజల మధ్య ఉండడం లేదని అందరి వాదన. నిత్యం వివాదాలకు కేరాఫ్ గా నిలిచే కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తన ఓటమి నాటి నుంచి కనబడడం లేదని పబ్లిక్ టాక్. ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో అనేక దందాలలో వేలుపెట్టిన బొల్లం ఇప్పుడు నియోజకవర్గ ప్రజలకు మొహం చూపించకుండా తిరుగుతున్నారని కోదాడ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక మిర్యాలగూడ, నాగార్జున సాగర్ మాజీలు కూడా లేజీగానే ఉన్నారంటున్నారు అక్కడి ప్రజలు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో తప్ప ఎక్కడా ప్రజల పక్షాన నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టలేదట. సహజంగా అధికారంలో కంటే ప్రతిపక్ష హోదాలోనే ప్రజలకు దగ్గర కావచ్చు. రాజకీయ అనుభవం రావాలన్నా ప్రతిపక్ష హోదా అవసరం అంటుంటారు రాజకీయ విశ్లేషకులు. కానీ తమ ఓటమితో ప్రజలపై కోపమో లేదంటే మరో 5 ఏళ్ల దాకా ఎన్నికలు లేవని కాన్ఫిడెన్సో ఏమో గాని మాజీలు ప్రజలతో గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. అయితే ప్రజల్లో సానుభూతి తెచ్చుకోకపోగా మరింత వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు.